అందరూ ఏమనుకునే వాళ్ళు అంటే గ్రీన్ కార్డ్ రాగానే ఇంకా మనం సేఫ్, ఇంకా మన లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. అంటే ఒకప్పుడు ఇండియాలో కూడా గ్రీన్ కార్డ్ మావాడి గ్రీన్ కార్డ్ వచ్చేసినట్టు, ఆవిడ గ్రీన్ కార్డ్ వచ్చేసినట్టు, ఆట సెటిల్ అయిపోయాడు మంచిగా అని ఉండేది. సడన్ గా ట్రంప్ మామ వచ్చిన దగ్గర నుంచి కొంత గ్రీన్ కార్డు మీద కూడా కన్నేశాడు, సిటిజన్స్ మీద కూడా కన్నేశాడు. అది మనం సపరేట్ ఇంకో వీడియో చేసుకుందాం. ఎక్కువ తక్కువ మనం ఏమన్నా మిస్రిప్రజెంటేషన్ చేస్తే సిటిజన్షిప్లు కూడా పోయే ఛాన్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ వీడియోలో ఏంటంటే గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన మీ గ్రీన్ కార్డు సేఫ్ కాదు. ఓకే, సో ఎందుకు కాదు అనేది ఒక 3-4 పాయింట్లు నేను ఈ మధ్యన రెడిట్ పోస్ట్లో వీటిలో చదివి నేను మీకు షేర్ చేసుకుంటాను. ఒకవేళ ఇందులో ఏమైనా మీకు పనికొచ్చే ఉంటే మాత్రం చూసుకోండి. మెయిన్ ఏంటంటే పేరెంట్స్ కూడా గ్రీన్ కార్డ్స్ ఉంటుంటాయి కదా, సో వాళ్ళు ఇండియాలో 6 నెలలు ఇక్కడ 6 నెలలు ఉంటుంటారు కాబట్టి సో వాళ్ళకు కూడా కొంత రిస్క్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. బట్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో అసలు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ని ఆపుతున్నారా ఆపట్లేదా దీని మీద మనం ఈ చాలా క్విక్ గా చిన్న షార్ట్ వీడియో ఒక 4-5 పాయింట్లు అయితే షేర్ చేస్తాను మీకు. ఎవరినైనా డౌట్ వచ్చింది, అనుమానం వచ్చింది అంటే సెకండరీ ఇన్స్పెక్షన్ కి తీసుకెళ్తున్నారు. సో డౌట్ ఎక్కడ వస్తుంది అంటే ఫస్ట్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో మీరు గనక వచ్చినప్పుడు యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ స్ట్రాంగ్ టైస్ టు అమెరికా. ఓకే, అది ఎలా ప్రూవ్ చేస్తాము అంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, లోకల్ బ్యాంక్ అకౌంట్ ఉందా, మీ పేరు మీద లీజ్ అగ్రిమెంట్ ఉందా, మీకు ట్యాక్స్ రిటర్న్స్ ఉన్నాయా, సో ఇలాంటివన్నీ కాపీస్ అన్నమాట. సో ఇలాంటివన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలి.